ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈ దినము వాక్య పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్టిజమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజమిచ్చువాడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేను అప్పుడప్పుడు చెప్పేటట్లుగా ఈ కార్యక్రమం మీది, ఈ కార్యక్రమం మంది, ఈ కార్యక్రమం మనందరిది, ఈ కార్యక్రమం మనందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం. దీంట్లో మీ భాగస్వామ్యం ఉండాలి, మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కూడా. కారణం ఏంటంటే ఇదొక ఉద్యమం. యోహాను సువార్త ధ్యానాల వివరణ సందేశాల ఈ ఉద్యమంలో, లేకపోతే యోహాను సువార్త ద్వారా మనల్ని మనం సరిచేసుకోవడానికి, యోహాను సువార్త ద్వారా యేసుని గురించి తెలుసుకోవడానికి, యోహాను సువార్త ద్వారా ఆత్మ సంబంధమైన దీవెనలు పొందడానికి జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో మీరు పాలిభాగస్తులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇప్పటివరకు ఈ కార్యక్రమాల్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని ఆధారంగా చేసుకొని యేసు గొప్పవారి కన్నా గొప్పవాడు. 5 మంది గొప్పవాళ్ళు, 1 యోహాను గొప్పవాడు, మోషే గొప్పవాడు, ఏలియా గొప్పవాడు, యాకోబు గొప్పవాడు, అబ్రహాము గొప్పవాడు. వీరందరికన్నా యేసు ప్రభు గొప్పవాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచించాం గత ఎపిసోడ్లో. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ఈ సందేశము మీరు వింటూ ఉండగా నేను హైదరాబాదులో ఉన్నాను, హైదరాబాదులో కూడిక దగ్గర ఉన్నాను కనుక సాయంత్రం జరిగేటువంటి కూడిక కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. రేపు జరిగేటువంటి కూడికల్లో, ఉదయం సాయంత్రం జరిగేటువంటి కూడికల్లో కూడా దేవుని సాన్నిధ్యం ఉన్నట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రాముఖ్యంగా 22వ తేదీ హైదరాబాదులో పరిచయం ముగించుకొని 22వ తేదీ నేను నెల్లూరు వస్తాను. వైఎస్ఆర్ నగర్లో జరిగేటువంటి సువార్త సభకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, వచ్చి దేవుని వాక్యం విని దేవుని దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. 2300 ప్లాట్ నంబర్ కలిగినటువంటి ఆ స్థలంలో, లేకపోతే ఆ చర్చ్ దగ్గర, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా సహవాస మందిరం దగ్గర సువార్త సభను ఏర్పాటు చేస్తున్నాం. వైఎస్ఆర్ నగర్ ప్రాంతపు వాసులే కాదు, దరిదాపులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. సత్య సంబంధమైనటువంటి సువార్త సంబంధమైనటువంటి మాటలు విని ఆత్మీయంగా బలపడి మీ గృహాలకు వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అదే సమయంలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నట్లయితే వారిని దయచేసి దేవుని సన్నిధి దగ్గరికి తీసుకొనండి, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. కాబట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయాలను మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనము. Gospel according to John, 1st chapter, verse 33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. I did not recognize him, but he who sent me to baptize in water said to me, upon whomever you see the Spirit descending and remaining, he is the one who immerses, baptizes in the Holy Spirit. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎవరో పంపారు, నన్ను ఎవరు పంపించలేదండి. నా అంతటా నేను వచ్చాను అని యోహాను చెప్పడం లేదు. కొన్ని దినముల క్రితం లేదా కొన్ని నెలల క్రితం ఒక దేవజనులు చనిపోయినప్పుడు, చనిపోయిన సమయాల్లో వెళ్ళకపోయాం. తర్వాత 1-2 రోజుల తర్వాత నేను కొంతమంది దైవజనులు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి మేమందరం కూర్చొని ఉన్నప్పుడు అడిగాడు, మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎవరి తరపున వచ్చారు అని అడిగాడు. నేను చెప్పాను, మేము ఎవరి తరపున రాలేదండి,
మమ్మల్ని ఎవరు పంపించలేదు, మేమే వచ్చాం, మా అంతటా మేమే తెలుసుకుని వచ్చాం అని చెప్పడం జరిగింది. యోహాన్ని అడిగితే మీ నాన్న పంపించాడా, మీ అమ్మ పంపించిందా, లేకపోతే యూదా మత సంబంధమైన పెద్దలు పంపించారా, యాజకులు పంపించారంటే కాదు, నన్ను పంపినవాడు ఒకడున్నాడు, నన్ను పంపినవాడు నాతో మాట్లాడాడు. చాలా విషయాలు మాట్లాడాడని కాదు, మాట్లాడినట్టు విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రజల దృష్టికి తీసుకొచ్చాడు. అదేంటంటే, నువ్వు ఇలా బాప్తీజాలు ఇస్తూ ఉండగా, ఈ పరిచర్య కొనసాగిస్తుండగా, ఇలా దైవ చిత్తాన్ని నెరవేరుస్తుండగా ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు, ఒక ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు. అనగా ఒక తలకాయ నొప్పి తగ్గడమో, కాళ్ళ నొప్పులు తగ్గడమో, కేళ్ళ నొప్పులు తగ్గడమో, ఏదైనా కుష్ఠరోగం తగ్గడం కాదు, కానీ ఒక వ్యక్తిని నువ్వు కలుసుకుంటావు, ఒక అద్భుతమైన వ్యక్తిని నువ్వు కలుసుకుంటావు. ఎవరి కోసం నువ్వు అరుస్తున్నావో, ఎవరి కోసం కేకలు వేస్తున్నావో, ఎవరి కోసం నువ్వు పరుగులెడుతున్నావో ఆ వ్యక్తిని నువ్వు కలుసుకుంటావు. ఎలా గుర్తించాలి? ఇంతమందిలో 12 మందిలో ఉన్నటువంటి, లేకపోతే 11 మందిలో ఉన్న యేసును గుర్తుపట్టడమే కష్టమైతే, వేల మందిలో ఉన్నటువంటి యేసుని ఎలా గుర్తుపట్టగలం? 11 మందిలో ఉన్నట్టు యేసును గుర్తుపట్టడానికి యూదా ఇస్కరియోతు ఒక ముద్దు అనే గుర్తును పెట్టాడు. ఇదిగో నేను ఎవరికి ముద్దు పెడతాను, నేను అందరికీ ముద్దు పెట్టను, ఒక ఆయనకి మాత్రం ముద్దు పెడతాను, ఆయనే యేసు, ఆయనే పట్టుకోండి అని వాళ్ళకి ఒక హింట్ ఇచ్చాడు. అలాగైతే ఇన్ని వందల మందిలో యేసుని ఎలాగా, ఇన్ని వేల మందిలో యేసుని ఎలా రికగ్నైజ్ చేయగలం? పరమగీత గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అన్నప్పుడు ఆ ప్రియురాలు లేకపోతే షులమతి చెప్పిన మాట ఏంటంటే, ఉంది, విశేషం ఉంది, నా ప్రియునికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి, అతన్ని 10,000లో సుందరుడు, 10,000లో ఉన్నా కానీ గుర్తుపట్టగలను, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు, మనోహరుడు అని వేరువేరు వర్ణనలు చేయడాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ బైబిల్ పండితులు యేసుక్రీస్తుకి అన్వయింపజేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు ప్రభువుని ఎంతమందిలో ఉన్నా గుర్తించవచ్చు, కానీ గుర్తించడంలో విఫలమైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగైతే మీరు అనొచ్చు, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయి దారికి వెళ్తున్న వాళ్ళు గుర్తుపట్టలేదే, యేసు ప్రభు శిష్యుల మధ్యలోకి వచ్చినప్పుడు, లేకపోతే ఆ సముద్ర తీరాన చేపలు పడుతూ ఉన్నప్పుడు మీరు కుడివైపున వల వేయండి అని చెప్పినప్పుడు 153 పెద్ద చేపలు పట్టినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదు? మొదట గుర్తుపట్టలేదు, తర్వాత వాళ్ళు గుర్తుపట్టారు. వాళ్ళ కనులకు ఆయన మరుగుగా ఉన్నాడు, వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నాయి, వారి నేత్రాలు ఆయన వెలిగించాడు, వెలిగించిన తర్వాత వాళ్ళు ఆయన చూడగలిగారు. మనోనేత్రాలు మూసుకుపోయినప్పుడు, ఆత్మీయ నేత్రాలు గుడ్డిపోయినప్పుడు ఆయన దర్శనం మనకు దొరకదు. ఆయన దర్శనం దొరకాలంటే మనోనేత్రాలు వెలిగించబడిన అనుభవం కావాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీ మనోనేత్రములు వెలిగించబడాలి, పరిశుద్ధుల స్వాస్థ్యం ఎట్టిదో మీరు చూడగలిగి ఉండాలి. మనకు ఒక స్వాస్థ్యం ఉంది, ఆ స్వాస్థ్యాన్ని చూడాలి. మనకు ఒక ఇన్హెరిటెన్స్ ఉంది, మనం స్వాధీనం చేసుకోవాల్సింది, స్వతంత్రించుకోవాల్సి ఉంది, దాన్ని మనం చూడగలిగి ఉండాలి, ఆత్మలో చూడగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. ఇక్కడ చెప్పండి, సూచన ఏంటి అంటే, ఆయనను కనిపెట్టడానికి ఒకటే రహస్యం. వేల మంది వస్తారు, కానీ ఒక వ్యక్తి మీదకే ఆత్మ నిలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 33వ వచనం, ఐ డిడ్ంట్ రికగ్నైజ్ హిమ్ అట్ ఫస్ట్, but the one who sent me to baptize told me, the one who will baptize with the Holy Spirit will be the person you see the Spirit come down and rest upon. అనగా ఆత్మ ఎవని మీద నిలుస్తుందో, వాడుక భాషలోని బైబిల్లో మనం గమనిస్తే అక్కడ కూడా ఇదే భావం ఉంది, పవిత్ర బైబిల్లో మనకి ఇదే భావం ఉంది. కానీ కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఇలా రాయబడింది, నిలిచి ఉండడం అంటే విశ్రమించడం అని అర్థం, లేకపోతే నిలిచి ఉండడం అంటే నిలబడ్డం అని కాదు, వచ్చి నివసించడం అని అర్థం, వచ్చి కాపురం చేయడం అని అర్థం. ఉదాహరణకి ఒక పావురం లేకపోతే ఒక పక్షి రావాలంటే ఆ పక్షికి ఎరగా లేకపోతే కొన్ని గింజలు చల్లుతారు, వల వేస్తారు, వల కనిపించకుండా ఉంటుంది, గింజలు కనిపిస్తాయి. గింజల కోసం వచ్చినటువంటి పక్షులు
ఆ వలల్లో చిక్కుని పోతాయి. వేటగాడు చేసేటువంటి, బోయేవాడు చేసేటువంటి పని ఇదే. ఇప్పుడు ఎందుకు అది చెప్పానా అనుకుంటున్నారేమో. అలాగే పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో అలా దిగి వచ్చాడు అని చెప్పినప్పుడు, అనగా పరిశుద్ధాత్మకు పావుర రూపం ఉందని కాదు అర్థం. ఆత్మకు రూపాలేంటి, అలా వచ్చినట్టుగా యోహాను ఫీల్ అయ్యాడు అంతవరకే. కానీ పరిశుద్ధాత్మకు, యేసు ప్రభువుకు గొర్రెపిల్ల రూపమో లేకపోతే పరిశుద్ధాత్మకు పావుర రూపమో లేదు. వ్యక్తులకు లేకపోతే జంతువుల, పక్షుల యొక్క రూపాన్ని మనం ఆపాదించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, ఆత్మ యొక్క విశ్రమ స్థలం, ద రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ యొక్క విశ్రమ స్థలం. దేవుని ఆత్మ అన్ని చోట్ల ఉండడు. అన్ని చోట్ల ఉండగలడు, కానీ అన్ని చోట్ల ఉండలేడు. ఉండడు ఆయన. ఆయన అన్నిటిలో ఉండగలడు, కానీ ఆయన అన్నిటిలో ఉండడు. తేడాలు గమనించాలి. ఆయన అన్ని చోట్ల ఉండగలడు, కానీ అన్ని చోట్ల ఉండడు. ఆయన అన్నిటిలో ఉండగలడు, కానీ అన్నిటిలో ఉండడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క నివాస స్థలం ఎక్కడ, ఆయన చిరునామా ఎక్కడ? ఇదేంటండి ఇది కొత్తగా, పరిశుద్ధాత్మ చిరునామా ఏంటి అని అంటారేమో. పరిశుద్ధాత్మ ఎక్కడికి దిగి వస్తాడు, ఎవరి మధ్యలో దిగి వస్తాడు, ఎవరి మీద నిలిచి ఉంటాడు అనేటువంటి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆత్మ యొక్క విశ్రమ స్థలాలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చోట్ల ఉండడు. ఆయన దుఃఖపరచబడుతున్న చోట ఆయన ఉండడు. మనం దుఃఖపడుతున్న చోట మనం ఎందుకు ఉంటామండి? ఎక్కడైనా సంతోషంగా ఉన్న చోటే ఉండాలి మనం ఆశపడతాం. కానీ ఏడుపు వచ్చే చోట, ఏడుపు తెప్పించే చోట, తెప్పించబడే చోట మనం ఉండం కదా. ఉంటామేమో, ఒకరోజు ఉంటామో, ఒక పూట ఉంటామో, ఒక గంట ఉంటామో, తర్వాత అక్కడి నుంచి స్వస్తి పలికి అక్కడ ఉన్న వాళ్ళకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాం మనం. ఎందుకు చెప్తున్నానంటే, చదువుదాం ఈ సమయంలో మన ధ్యానంలో మనం ముందుకు సాగుదాం. ఆదికాండము 8వ అధ్యాయము 9వ వచనము. జెనిసిస్, బుక్ ఆఫ్ జెనిసిస్ 8th chapter verse 9. అక్కడ రాయబడిన ఒక మాటను ఆధారంగా చేసుకుని మరి కొన్ని మాటలు మనం అర్థం చేసుకుందాం. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున, నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. బట్ ద డవ్ ఫౌండ్ నో ప్లేస్ టు ల్యాండ్ సేఫ్లీ. ఓడలనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్ ద డవ్ ఫౌండ్ నో ప్లేస్ టు ల్యాండ్ సేఫ్లీ అండ్ ఇట్ రిటర్న్ టు ద ఆర్క్. The waters were still covering the surface of the whole earth. So Noah put out his hand and brought the dove back into the ark. ఇక్కడ మనం ఒక మాట గమనిస్తున్నాం. ఆదికాండం 8వ అధ్యాయంలో ఆయన పావురాన్ని, కాకిని విడిచిపెట్టిన సందర్భాలు మనకు తెలుసు. కాకి విడిచిపెడితే అది వెళ్ళి తిరిగి రాలేదు. కొంతమంది అలాగే ఉంటారు, పంపబడతారు కానీ తిరిగి రారు. పంపబడిన వాళ్ళు పంపబడినట్లుగానే ఉంటారు. నా దగ్గర ఒక యవనస్తుడు కొంతకాలం క్రితం ఉన్నాడు, పంపబడ్డాడు. వారి కుటుంబ సభ్యుల వివాహానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది ఆయన ఎక్కడో తన స్వప్రాంతంలో సురక్షితంగా ఉన్నాడని. కొంతమంది ఇలాగా కాకి లాంటి వాళ్ళు, నమ్మకస్తులు కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు తిరిగి రారు. నమ్మకస్తుడైన వాడు తిరిగి వస్తాడు. మన దేవుడు నమ్మకస్తుడైన వాడు, ఆయన తిరిగి వస్తాడు. వస్తానని చెప్పాడు కాబట్టి ఆయన వస్తాడు, మాట తప్పడు. ఒకసారి వచ్చాడు, మళ్ళీ రెండోసారి వస్తాడు. నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అని చెప్పాడు. పావురము సాధారణంగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్తుంటారు. అలాగైతే ఈ పావురానికి కాలు నిలపడానికి చోటు లేదట, కానీ కాకికి కాలు నిలపడానికి చోటు ఉంది. కాకులకు చోటు ఉంటుందేమో కానీ పావురాలకు చోటు లేదు. కాకి అపవిత్రమైన జంతువు, అది ఎక్కడ పడితే అక్కడ ఉండగలదు. మురికి దగ్గర, లేకపోతే మలినాల దగ్గర, లేకపోతే శవాల దగ్గర. ఈ రోజుల్లో కూడా అనేక మంది అపవిత్రమైన వాటిని ఆధారంగా చేసుకొని అపవిత్రమైన జీవితాలను, అపవిత్రమైన అనుభవాలను పర శరీరానుసారులుగా ఉన్నారు అని యూదా పత్రికలో రాయబడింది. ఇతర శరీరాలను ఆశ్రయించే వాళ్ళుగా, స్వశరీరాన్ని ఆశ్రయించకుండా, శరీరానికి అతీతంగా దేవుణ్ణి ఆశ్రయించకుండా పర శరీరానుసారులుగా ఉండడం విచారకరమైన విషయం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. అనేక దేహాల మీద, కుళ్ళిపోతున్న దేహాల మీద,
తాజాగా ఉన్న దేహాలు కాదు, కుళ్ళిపోతున్న దేహాల మీద ఆధారపడి కాకి అంతకాలం 1 సంవత్సరం రోజులు పైగా ఉన్నటువంటి తన యజమానుడి నివాసం దగ్గరికి తిరిగి రాలేదు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం తెలివి లేదు. గాడిద కన్నా ఎద్దు కన్నా ఘోరమైన వారు నా ప్రజలు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎద్దులకి లేకపోతే గాడిదలకు ఉన్నటువంటి జ్ఞానం, లేకపోతే ఆకాశ పక్షులకు సంకుపడి కొంగలకు ఉన్నటువంటి జ్ఞానం మనకు లేకపోవడం విచారకరం. తిరిగి రావాలి. దేవుడు కోరుకునేది అదే, తిరిగి రావాలి, దేవు సన్నిధికి రావాలి. తప్పిపోయిన కుమారుడిలాగా కుమార్తెలాగా తిరిగి రావాలి. హాగరు తిరిగి వచ్చినట్టుగా తిరిగి రావాలి. దేవుని యొక్క పిలుపదే. నువ్వు ఎక్కడున్నా సరే పర్లేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవునికి దూరం అయిపోయావు, నో ప్రాబ్లం. తొందరపాటుతో ఏదో మాట్లాడి దేవుని దూరం చేసుకున్నావు, దేవుడు నిన్ను దూరం చేసుకోడు, రా తిరిగి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఒక పిలుపు ఉంది, అది దేవుని పిలుపు. అనేకులు విననట్టు ఆ పిలుపు నీకోసమైన వ్యక్తిగతమైన, దట్స్ అ పర్సనల్ కాల్ టు కమ్ బ్యాక్. ఒక వ్యక్తిగతమైన పిలుపు ఉంది అనే సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, పావురానికి కాలు మోపడానికి స్థలం లేదట. పాత దినాల్లో పరిశుద్ధాత్ముడు వస్తూ పోతూ ఉన్నాడు. కానీ పెంతెకోస్తు దినము తర్వాత ఆయన స్థిరంగా వస్తూ ఈ భూమి మీదే ఉండిపోయాడు. యేసు ప్రభు పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడట. కానీ నరావతారముకు వచ్చేసరికి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా చేశాడో యేసు ప్రభువు కూడా అలాగే చేశాడు. వాళ్ళిద్దరూ ఒకేలాగే చేశారు. ఇంతకుముందు విజిటింగ్స్ చేశారు, తర్వాత కొంతకాలం షార్ట్ టైం మిషనరీలుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కూడా అలాగే ఉన్నాడు. ఆయా సమయాల్లో సందర్భాల్లో జనుల మీదకి వస్తూ దైవ కార్యాలు జరిగిస్తున్నట్టు ఆత్మదేవుడు పెంతెకోస్తు దినము తర్వాత ఆయన మన మధ్యలో, లేకపోతే మనలో నివసించడానికి మన మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ముందుకు సాగుదాం, మన సమయం అయిపోతుంది కనుక. ఆత్మ యొక్క విశ్రమ స్థలం, పరిశుద్ధాత్ముడు విశ్రమించేటువంటి స్థలాలుగా మనం ఉండాలి. 3 విషయాలు మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 1వ అధ్యాయము 33వ వచనం. స్తోత్రం స్తోత్రం. మనం చదువుకున్నట్టే మూలవాక్యమే. స్తోత్రం స్తోత్రం. నేను ఆయన ఎరగనైతేనే గాని, నేను యేసు అనేటువంటి ఆయనను, అభిషేక్తుణ్ణి, ఆ ప్రముఖుణ్ణి నేను ఎరుగను. నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేను ఎవరి మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో, నీవు ఎవరి మీద ఆత్మ దిగి నిలుచుట చూస్తావో, ఖచ్చితంగా చూస్తావు, చూసే అవకాశం ఉందని కాదు, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మెస్సియా. ఇశ్రాయేలు జనాంగం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మెస్సియా ఆయనే. సమరయులు ఎదురు చూస్తున్నట్టు మెస్సియా లేకపోతే తాహెం ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన కుమారునిలో నివసించాడు. హీ డ్వెల్ ఇన్ హిస్ సన్, లేకపోతే ఇన్ గాడ్స్ సన్. దేవుని కుమారుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నాడు. హీ మేడ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్, హిస్ సన్ యాజ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్. జీసస్ని, యేసును నివాస స్థలంగా చేసుకున్నాడు. మనం కూడా దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నాం. అదే సమయంలో మనల్ని ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఆయన కుమారునిలో, కుమారుడే ఆయన యొక్క విశ్రమ స్థలం. ఆయన విశ్రమించేటువంటి భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. నా విశ్రమ స్థలం ఎక్కడిది, లేకపోతే నా విశ్రమ స్థలముగా మందిరాన్ని ఎక్కడ కట్టగలము అన్నటువంటి ప్రశ్న మనం చూస్తున్నాం. ఆయన విశ్రమ స్థలము, ఆయన మందిరం అనుకొని ఆయన మందిరంలో ఉంటాడనుకున్నారు ప్రజలు. అందుకనే సొలొమోను తన తండ్రి యొక్క దర్శనాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద మందిరం కట్టాడు. కానీ ఆ మందిర ప్రతిష్ఠ రోజే దేవుడు మాట్లాడి చెప్పిన మాట, నేను ఇటువంటి ఆలయాల్లో నివసించను, హస్తకృతములైనటువంటి ఆలయములో నేను ఉండను. దేవుని స్తోత్రం. ఐ విల్ నాట్ డ్వెల్, ఐ విల్ నాట్ లివ్ అమాంగ్ ద బిల్డింగ్స్ బిల్డ్ బై మెన్, హ్యూమన్ బీయింగ్స్. మనుషుల మధ్యలో నేను ఉండను. మనుషుల లోపల ఉంటాడు. ఆహ్వానించిన వారు అందరిలో కాదు, కొందరిలో ఆయన ఉంటాడు.
ఎన్నిక చేయబడిన వారిలో, ఆహ్వానించిన వారిలో, అంగీకరించిన వారిలో మాత్రం ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, ఆయన కుమారుల్లో, ఆయన అనగా ఆత్మ. ఆత్మ అన్నప్పుడు అది అనే మాట మనం వాడడం లేదు. దూతలు అన్న చోట కూడా లేకపోతే వారు లేకపోతే ఆయన అని అంటామే కానీ అది దూత వచ్చింది అని పాడతారు. దూత వచ్చింది కాదు, వచ్చాడు. తెలియకుండా పాటలో దూత వచ్చిందని పాడతారు. దూత వచ్చింది కాదు, వచ్చింది అంటే స్త్రీలింగం, వచ్చాడు అంటే పుంలింగం. దూతలకు పుంలింగమే, మ్యాస్కులైన్ జెండరే వాడబడింది. ఆత్మకైనా దూతలకైనా కానీ పుంలింగమే వాడింది. ఆత్మ వచ్చింది అని కాదు, పరిశుద్ధాత్మ వచ్చింది అని కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని చెప్పాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కుమారుడే అనగా దేవుని కుమారుడే అనగా యేసు ప్రభువే పరిశుద్ధాత్మ యొక్క విశ్రమ స్థలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము మరియు 29వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము. స్తోత్రం. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉండెను. ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, లేకపోతే అతని పైన ఉండెను. హోలీ స్పిరిట్ వాస్ అపాన్ హిమ్ అని రాయబడింది. నేను చదువుతున్నాను. వైల్ ఫుల్ఫిల్లింగ్ ది సేక్రెడ్ ఆబ్లిగేషన్స్ అట్ ద టెంపుల్, they encountered a man in Jerusalem named Simeon. He was a just and pious man, anticipating the liberation of Israel from her troubles. He was a man in touch with the Holy Spirit. ఆయన లోపలో ఆయన పైన ఉన్నాడని కాదు కానీ ద వాయిస్ తర్జుమాలో he was a man in touch with the Holy Spirit. హోలీ స్పిరిట్తో టచ్లో ఉన్న వ్యక్తి, హోలీ స్పిరిట్తో కొంచెం టచ్లో ఉన్న వ్యక్తి, పరిశుద్ధాత్మతో కమ్యూనికేషన్లో ఉన్న వ్యక్తి, పరిశుద్ధాత్మతో స్నేహములో ఉన్న వ్యక్తి అనే మాట రాయబడినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 29వ వచనం మనం గమనిస్తే, స్తోత్రం. నౌ లార్డ్ అండ్ కింగ్ యూ కెన్ లెట్ మీ యువర్ హంబుల్ సర్వెంట్ డై ఇన్ పీస్. స్తోత్రం, హల్లెలూయా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, ఒక సేవకుని పైన ఆయన ఉన్నాడు, సేవకునిలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి ముందుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలోను 16వ అధ్యాయంలోను పరిశుద్ధాత్ముని యొక్క ప్రస్తావన చెప్పాడు. ఏ విధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను ఏ విధంగా పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్పబడిందో, పౌలు పత్రికలు 2 ఒక అధ్యాయాన్ని మిస్ చేసి అనగా 13 మిస్ చేసి 12, 14లో ఏ విధంగా చెప్పబడిందో, యోహాను సువార్త 14లోను 16లోను పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన ఉంది. 15వ అధ్యాయంలో ద్రాక్షావళి గురించినట్టు ఉపమానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ద్రాక్షావళి గురించిన ఉపమానం అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించినటువంటి ప్రబోధం కనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమను గురించిన ఉపదేశం. ఇక్కడేమో పలసగా ఉన్నటువంటి సులభంగా బెరగొట్టబడ్డానికి అనుకూలమైనటువంటి ద్రాక్ష తీగను గురించినటువంటి ఉపమానం అయితే, అక్కడ దేవుని ప్రేమను గురించినట్టు ఉపదేశం మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న రెండో విషయం, సేవకుని ఆయన తన నివాస స్థలంగా చేసుకుంటాడు. సేవకున్నే ఆత్మదేవుడు విశ్రమ స్థలంగా భావిస్తాడు, విశ్రమ స్థలంగా ఎంచుకుంటాడు. ఆయన దిగి రావాలని, నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి, ఆయన కుమారుని నివాస స్థలంగా చేసుకున్నాడు. రెండోది, ఆయన సేవకుడైనటువంటి సిమియోనుని అనగా వృద్ధుడైనటువంటి లేకపోతే మహావృద్ధుడైనటువంటి ఆ సిమియోనుని ఆయన నివాస స్థలంగా సేవకులను నివాస స్థలంగా చేసుకుంటాడు. సేవకులను మారుస్తాడు, సేవకుల జీవితంలో కార్యం చేస్తాడు. విశ్వాసుల జీవితాల్లో కూడా ఒకటి, ఆయన కుమారుని జీవితంలో లేకపోతే కుమారుల్లో పరిశుద్ధాత్ముడు వసించాడు. రెండోది, అంతర్నివాసము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కుమారుని యందు చేశాడు. రెండోది, ఆయన తన సేవకులలో అంతర్నివాసం చేశాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి,
విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. It's time to stop bringing grief to God's Holy Spirit. You have been sealed with the Spirit, marked as His own for the day of rescue. అంతేకాకుండా మనకందరికీ తెలిసిన విషయమే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ 2 వచనాల్లో మన దేహము దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మకు నిలయమని, అనగా పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి పరిశుద్ధాత్మ చిరునామాని మనం 3 చోట్ల చూడగలము. ఒకటి ఆయన పరిశుద్ధ కుమారుడైనటువంటి, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసులో, రెండవది ఆయన సేవకులలో, మూడవదిగా ఆయన యొక్క పరిశుద్ధులలో అనగా విశ్వాసులలో, ఎఫెసీ సంఘస్థులలో, కొరింథీ సంఘస్థులలో, స్థానిక సంఘస్థులలో, నేటి సంఘస్థులలో పరిశుద్ధాత్ముడు విశ్రమించాలనుకుంటాడు. విమోచన దినము వరకు ఆయన ముద్రించబడ్డాడు మనలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు లేకపోతే 3 పరిశుద్ధాత్మకు నివాస స్థలాలుగా, అనగా పరిశుద్ధాత్ముడు పవళించేటువంటి శయనించేటువంటి స్థలాలుగా ఉన్నాయి. ఒకటి ప్రియ కుమారుడైనటువంటి యేసు, రెండోది ప్రియ సేవకుడైనటువంటి సిమియోను, మూడవదిగా విశ్వాసులు ఎవరైనా సరే, కొరింథీ సంఘస్థులైనా, ఎఫెసీ సంఘస్థులైనా, అంత్యదినాల్లో ఉన్నట్టు ఏ సంఘస్థులైనా కానీ వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు అంతర్నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దయచేసి స్థలంలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఆత్మదేవుడు ఆదిలో అగాధ జలముల మీద అల్లాడినటువంటి ఆత్మ ప్రభువా, మీ కుమారుడైనట్టు యేసులో ఉన్నాడని, అంతేకాకుండా మీ సేవకుడైన సిమియోనులో ఉన్నాడని, అంతేకాకుండా మీ ప్రజలు అంత్యదినాల్లో మాలో ఆయన ఉంటాడని మేము మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. ఆయనకు విశ్రమ స్థలాలుగా ప్రతి విశ్వాసి ఉండగలుగుతూ సాయం చేయమని, పరిశుద్ధాత్మకు ఆలయాలుగా మేమందరం ఉండగలుగుతూ సాయం చేయమని, సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినపు ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరచును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.